చిన్నారి శ్రీకృష్ణుడికే విషపు పాలనిచ్చి సంహరించాలని తలచిన ఆ రాక్షసి పూతన అసలెవరో మీకు తెలుసా? గర్గ సంహిత ప్రకారం ఆమె మరెవరో కాదు, రాక్షస చక్రవర్తి అయిన బలిచక్రవర్తి కుమార్తె. ఆమె పేరు రత్నమాల. పూర్వం వామనావతారం సమయంలో ఆ విష్ణుమూర్తి చిన్నారి బాలుడి రూపంలో తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు రత్నమాల ఆ ముద్దులోలికే బాలుడిని చూసి పరవశించిపోయింది. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ బాలుడు! ఇతడు నా కుమారుడైతే నేనే పాలిచ్చి పెంచేదాన్ని అని మనసులో ఆరాటపడింది. కాని అదే వామనుడు తన తండ్రిని బంధించినప్పుడు ఒక్కసారిగా ఆమెకు క్రోధం కలిగింది. వీడు నా కొడుకుగా పుడితే విషమిచ్చి చంపేసేదాన్ని అని మనసులో అనుకుంది. సర్వజ్ఞుడైన ఆ పరమాత్ముడు ఆమె మనసులోని ఆ రెండు కోరికలను నెరవేర్చడానికి ద్వాపరయుగంలో ఆమెకు పూతనగా జన్మనిచ్చాడు. ఆమె కోరుకున్నట్టే పాలు, అలాగే విషం రెండింటినీ ఒకేసారి స్వీకరించాడు. ఎంతైనా ఆ పరమాత్మునికి పాలివ్వడమంటే సామాన్యం కాదు కదా. అందుకే పూతన విషమిచ్చిన ఆ భగవంతుడు ఆమెకు తల్లికి లభించే మోక్షాన్ని ప్రసాదించాడు.